లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ చాలా ఉత్కంఠ గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కొడంగల్ కాన్స్టిట్యున్సీ. కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ నుంచి ఆయన సొంత అసెంబ్లీ. అక్కడ బీజేపీ 3 రౌండ్లు మొత్తం కౌంటింగ్ పూర్తయింది. 3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యంగా కనిపిస్తుంది. నిజానికి మామ్నార్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మామ్నార్ చాలా తగ్గఫర్ నడిచింది. మామ్నార్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాల్సిన అవకాశం ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ టీంలో చాలా అతి ముఖ్యమైన నాయకుడు వంశీచంద్ర రెడ్డి ప్లస్ కొడంగల్ కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కూడా మామ్నార్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాల్సిన అవకాశం ఉన్నది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మామ్నార్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ముఖ్యంగా కాంగ్రెస్కు లీడ్ ఇచ్చే కాన్స్టిట్యున్సీలు ఏమేమి ఉన్నాయంటే 1 కొడంగల్, 2 నారాయణపేట్, 3 మక్తల్. మిగతా కాన్స్టిట్యున్సీలు షాద్నగర్, జడ్చర్ల, మామ్నార్కి పోతే మైనార్టీలు తప్ప మిగతా వాళ్ళంతా బీజేపీకి ఓటేసినారు. కాబట్టి ముఖ్యంగా కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఈ 3 కాన్స్టిట్యున్సీలో ఓట్లు పడితేనే కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గెలిచే అవకాశం ఉంటుంది మామ్నార్లో. అయితే ఇప్పుడు కొడంగల్లే దెబ్బతిన్నది. వాళ్ళకు నారాయణపేట మక్తల్ ఎట్లుందో తెలియదు. నారాయణపేట మక్తల్లో కొంత బీజేపీ బెల్ట్ ఉంటుంది. సేమ్ టైం బీఆర్ఎస్ ఓటు కూడా టర్న్ అయింది బీజేపీకి. దీంట్లో నో డౌట్. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా తీసుకుపోయి బీజేపీకి ఓటేసారు. ఎందుకు ఓటేసారంటే అక్కడ ఎలక్షన్ ఇద్దరి మధ్య జరుగుతుంది. డీకే అరుణ వర్సెస్ వంశీచంద్ర రెడ్డి ఇద్దరి మధ్య గట్టి ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయడంతో బీఆర్ఎస్ అక్కడ గెలిచేది లేదని చెప్పి గెలిచే అవకాశాలు తక్కువనే మామ్నార్లో అని వాళ్ళందరూ ఏం చేశారు, మధ్యాహ్నం తర్వాత పోయి డీకే అరుణకు ఓటేసారు. ప్లస్ రేవంత్ రెడ్డి కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి కొడంగల్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి రకరకాల మీటింగులు పెట్టిండ్రు. ఈవెన్ డీకే అరుణ డీకే భర్త సింహారెడ్డి మొత్తం పోయి కొడంగల్లో కూర్చున్నాడు. కొడంగల్లో 15 రోజులు కూర్చున్నాడు డీకే భర్త సింహారెడ్డి. డీకే అరుణ ఎందుకంటే డీకేఆర్ని గెలవాలంటే వాళ్ళకి 3 కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళకి మంచి ఓటింగ్ రావాలి. 1 కొడంగల్, మక్తల్, నారాయణపేట. మక్తల్ ఏమో వాళ్ళ తల్లిగారి డీకేఆర్ని పుట్టిన కాన్స్టిట్యున్సీ. వాళ్ళ నాన్న నర్సిరెడ్డికి మంచి పేరు ఉంది. మక్తల్లో వాళ్ళకి ఇబ్బంది లేదు. నారాయణపేటకు వచ్చేసరికి ఇబ్బంది అవుతుందేమో, నారాయణపేటలో బీజేపీ ఓట్లు ఎవడేమో ఉంటున్నారు. నిజానికి నారాయణపేటలో ఎవరు నిలబడ్డా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎవరు నిలబడ్డా అసెంబ్లీ ఎలక్షన్స్లో 30,000 ఓట్లు వస్తాయి. నారాయణపేటలో ఎప్పుడు బీజేపీకి మంచి అభ్యర్థిగా నిలబడితే నారాయణపేటలో బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు అనుకుంటూ ఉంటారు ఇదంతా. ఎప్పుడు 30,000 ఓట్లు వస్తాయి. కాబట్టి నారాయణపేటలో కూడా బీజేపీకి మంచి ఓటింగ్ పడింది అన్నది ఒక అంచనా నడుస్తుంది. అయితే ఈ 2 కాన్స్టిట్యున్సీస్ ఏమన్నా కానీ కొడంగల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ లీడ్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ప్రతినిధి వహిస్తున్నారు. తిరుపతి రెడ్డి మొత్తం అక్కడనే ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా రేవంత్ రెడ్డి ఎంతో, తిరుపతి రెడ్డి కూడా అంతే కొడంగల్ కాన్స్టిట్యున్సీలో. కాబట్టి కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా కాంగ్రెస్ లీడ్ రావాలి. కానీ షాకింగ్ న్యూస్, 3 రౌండ్లు పూర్తయింది. 3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఏం జరిగిందో అర్థమైతే లేదు. కొడంగల్లో కూడా బీజేపీ ఆధిక్యంలోకి వస్తే నారాయణపేట మక్తల్లో ఏం జరిగి ఉండొచ్చు? నారాయణపేట మక్తల్లో కూడా బీజేపీకి లీడర్ రాబోతుందా? మిగతా కాన్స్టిట్యున్సీల గురించి మనం మాట్లాడే అవసరం లేదు. షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్ ఈ కాన్స్టిట్యున్సీల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో బీజేపీ లీడ్ ఉంటుంది 100%. అదంతా హైదరాబాద్ బెల్ట్. హైదరాబాద్ నుంచి రాకపోకలు జరిగే కాన్స్టిట్యున్సీలు. ప్లస్ ఎక్కువ మంది హైదరాబాద్లో ఉంటారు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు, ఓట్లను మేనేజ్ చేసేవాళ్ళు. నేను చెప్పేది ఊర్లలో ఉండే పెద్ద మనుషులు ఉంటారు కదా, ఊర్లలో ఉండే చదువుకున్న వాళ్ళు, కొద్దిగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు పొద్దుగా లేసి హైదరాబాద్కి వచ్చి ఉద్యోగం చేసుకుని ఇక్కడ వ్యాపారం చేసుకుని వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పోయేవాళ్ళు, షాద్నగర్, జడ్చర్ల. కాబట్టి అక్కడ ఏం డోకా లేదు. కానీ ఆ 2 కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా జడ్చర్ల ప్లస్ ఇక్కడ షాద్నగర్ ఇక్కడ కాదు, మనకు గెలిపించే కాన్స్టిట్యున్సీలు 3 కాన్స్టిట్యున్సీలు. కాంగ్రెస్ చేసుకున్న లెక్కనే మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఈ 3 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించబోతున్నాయి అనేది వాళ్ళ లెక్క. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దాదాపు 13 సార్లు అక్కడికి పోయినరు. లాస్ట్ మినిట్లో నాకు తెలిసిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే లాస్ట్ మినిట్లో రేపు ఎలక్షన్ అనగా రాత్రి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3 కోట్ల రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచిర్రు. ప్రయత్నం ఏం కాదు, డబ్బులు పంచినట్టుగా కూడా కనిపించింది. అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు రాత్రి డబ్బులు వచ్చినాయి, ఒక్కొక్క ఓటుకు 500 రూపాయలు వచ్చినాయని. అంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ మారింది మామ్నార్ కాన్స్టిట్యున్సీ. కానీ తీరా చూస్తేనేమో మొత్తం అంత డిఫరెన్స్గా కనిపిస్తుంది. కొడంగల్ 3 రౌండ్లో బీజేపీ వచ్చిందంటే మామ్నార్ పార్లమెంటు బీజేపీ మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ చివరి వరకు చూద్దాం. అక్కడ 23 రౌండ్లు కౌంటింగ్ జరగాల్సింది. ఇప్పటికి 3 రౌండ్లు ఆల్మోస్ట్ మొత్తం పూర్తయినట్టుగా కనిపిస్తుంది. డీకే అరుణ లీలో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం కూడా డీకే అరుణనే మామ్నార్ పార్లమెంట్లో ఉన్నారు. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఏమన్నా నెక్స్ట్ జరిగే రౌండ్స్లో ఏమైనా సిచ్యువేషన్ మారి వరుసగా కాంగ్రెస్ కనుక లీల్లోకి వస్తే కొడంగల్ కాన్స్టిట్యున్సీలో, నారాయణపేటలో, మక్తలో కనుక వస్తే కాంగ్రెస్ మళ్ళీ టాప్లోకి వచ్చే అవకాశం అంతా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. కొడంగల్ చూసిన తర్వాత కొంత మామ్నార్లో కాంగ్రెస్ గెలుపు పైన నీళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి.